హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యుగంధర్ రెడ్డి బ్లాగ్స్. ఈ వీడియోలో ఆరోగ్యకరమైన రాజ్మా కర్రీ గురించి మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం రాజ్మా విత్తనాలను తెచ్చుకొని మనం కర్రీ వేసుకునే ముందు 6 గంటలు వాటర్లో నానబెట్టాలి. వాటిని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో ఒక 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటిని కాసేపు పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వచ్చే వరకు వేపుకొని అందులో టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ ఉడికించిన ఆనియన్స్ టమాటాలు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ స్టవ్ మీద వేరే బౌల్ పెట్టి కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకొని అది బటర్ కరిగిన తర్వాత అందులో మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా వేడైన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలా కలిపాక మనం ముందుగా ఉడికించిన రాజ్మా వేసుకోవాలి. రాజ్మా విత్తనాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటికన్నిటికీ మనం పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని వేడి చేయాలి. అలా బబుల్స్ వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకోవాలి. మేమైతే కసూరి మేతి వేసుకున్నాము. కసూరి మేతి వేసుకొని కలుపుకుంటే మన రాజ్మా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. మేమైతే చపాతీలోకి తిన్నాము. కర్రీ ఎంతో ఆరోగ్యకరం. డాక్టర్స్ కూడా ఎక్కువ మంది ఈ కర్రీ ప్రిఫర్ చేస్తారు. దీన్ని ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు, ఎందుకంటే కిడ్నీ షేప్లో ఉంటుంది కాబట్టి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత అందరూ తప్పకుండా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.